హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నుస్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి తోటకూరతో పప్పు అయితే చేస్తున్నాను. తోటకూరతో పప్పు ఏంటి అనుకుంటున్నారా? చుక్కకూర పప్పు, పాలకూర పప్పు వినుంటారు, కానీ తోటకూర పప్పు అయితే ఎప్పుడూ చేసి ఉండరు కదా. ఒకసారి అయితే చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ఆకుకూరలు తినని వాళ్ళు ఉంటే ఇలా చేసి పెట్టండి, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళైతే తినేస్తారు. ఇక్కడ 4 కట్టల తోటకూరనైతే చిన్నగా కట్ చేసుకొని ఒక 2 సార్లు అయితే బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది చిన్న మట్టి అయితే ఉంటుంది ఇందులో. అందుకనే ఒక 2, 3 సార్లు అయితే బాగా వాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2, 3 సార్లు వాష్ చేసుకొని ఇలా స్ట్రైనర్‌లో అయితే వేసుకుంటున్నాను. తోటకూరని కూడా మనం చూసి తెంపుకోవాలి, లేదంటే ఇందులో గడ్డి, గరక అలాంటివి ఉంటాయి. అందుకనే చూసి తెంపుకొని ఇలా ఫ్రెష్‌గా అయితే కడుక్కోవాలి. ఈ తోటకూర పప్పు నేనైతే కందిపప్పుతో అయితే చేస్తున్నాను. కందిపప్పు ఒక 1 కప్ తీసుకొని అది కూడా ఒక 3 సార్లు వాష్ చేసుకొని ఫ్రెష్ వాటర్‌తో నానబెట్టుకున్నాను. ఒక 2, 3 ఉల్లికాడలు, అలాగే 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ కూడా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. నేను ఈ తోటకూర పప్పు అయితే కుక్కర్‌లో అయితే చేస్తున్నాను. కుక్కర్ హీట్ అయిన తర్వాత ఒక 2, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, అలాగే పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం స్ప్రింగ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఈక్వల్‌గా ఫ్రై అవుతాయి. ఏ కర్రీలో అయినా మనం స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వేయాలి. ఎందుకంటే స్ప్రింగ్ ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. కాబట్టి మనం తర్వాత కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత అవి వేస్తే ఈక్వల్‌గా కుక్ అవుతుంది. అందుకనే నేను తర్వాత అయితే యాడ్ చేశాను. ఈ తోటకూర పప్పు అనే కాదు, మనం ఏ కర్రీ చేసినా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నట్టయితే కొంచెం ఆనియన్స్ ట్రాన్స్పరెంట్‌గా అయిన తర్వాత మనం స్ప్రింగ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. మన ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు మంచిగా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రెష్‌గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రెష్‌గా కడిగి పెట్టుకున్న తోటకూరనైతే యాడ్ చేసుకోవాలి. మనం తోటకూరలో ఏం వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. మనం తోటకూరనైతే చూడ్డానికి ఎక్కువ కనిపిస్తుంది కదా, ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తం దగ్గరికి వస్తుంది. అప్పుడు మనమైతే పప్పు అయితే యాడ్ చేసుకోవాలి. ఈ తోటకూరలో అయితే పచ్చివాసన మొత్తం పోయేంత వరకైతే మనం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే మనకి టైం పడుతుంది ఇది ఫ్రై కావడానికి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనమైతే పప్పు అయితే యాడ్ చేసుకోవాలి. మనం పప్పు అయితే ముందుగా నానబెట్టుకున్నాం కదా, తొందరగానే ఫ్రై అవుతుంది. ఇది 1 కప్ కందిపప్పు. మీరు కావాలంటే పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ పెసరపప్పుతో చేసిన దానికంటే ఇలా కందిపప్పుతో చేసిందే బాగుంటుంది. ఒకసారి అయితే చేసి చూడండి, మీకే డిఫరెంట్ తెలుస్తుంది. ఈ పప్పు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక 2 టీ స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 ½ టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవుతుండగా మనమైతే ఒక 1 కప్ అయితే చింతపండు రసం అయితే వేసుకోవాలి. కొందరైతే డైరెక్ట్‌గా చింతపండు వేసేస్తారు. కానీ ఇలా చింతపండు రసం తీసి వేసుకుంటే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. అలా కూడా వేసుకోవచ్చు. నేను 1 కప్ అయితే చింతపండు రసం అయితే వేసుకున్నాను. పప్పు ఉడకడం కోసం నేను 2 గ్లాసెస్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడే. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత లిడ్ అయితే పెట్టేసి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మనకి పప్పు అయితే ముందే నానబెట్టుకున్నాం కదా, అందుకని ఒక 2 విజిల్స్ వస్తే పప్పు అయితే పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుంది. ఎప్పుడు కూడా మనం వాటర్ వేసిన తర్వాత లిడ్ అనేది త్వరగా పెట్టేయకూడదు. కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత పెట్టాలి. 2 విజిల్స్‌కే మనకి పప్పు అయితే బాగా ఉడికిపోతుంది. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ ఉంచుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి తోటకూర పప్పు అనేది రెడీ అయిపోతుంది. మీకు కావాలంటే కొంచెం స్మాషర్‌తో స్మాష్ చేసుకోవచ్చు. కానీ నేనైతే స్పూన్‌తోనే స్మాష్ చేస్తున్నాను. కొంచెం పప్పు పప్పులాగా ఉంటేనే బాగుంటుంది ఈ కర్రీ. అందుకనే నేను స్పూన్ తోటే ఇలా కొంచెం స్మాష్ చేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం పోపు అయితే పెట్టుకోవాలి.
పోపు పెట్టుకోవడం కోసం నేను ఇక్కడ తడకా ప్యాన్ అయితే తీసుకున్నాను. తడకా ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసి ఒక 5, 6 వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి కూడా ఇలా మధ్యలో కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కల్యమాకు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 1/4 టీ స్పూన్ జీలకర్ర మెంతి పొడి కూడా వేసుకొని ఇందులో ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి తడక అయితే రెడీ అయిపోతుంది. మనం పప్పు అయితే సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని మనం పోపు పెట్టుకున్న దాన్ని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మన పప్పు అయితే రెడీ అయిపోతుంది. చపాతీలలోకి, రైస్‌లోకి చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, తోటకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్. Please like, share, subscribe. Thank you.